అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక రుచికరమైన క్రీమీ టెక్స్చర్తో యమ్మీగా ఉండే మలాయ్ కుల్ఫీ తయారీ విధానాన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూపిస్తాను. కావలసిన పదార్థాలు: ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు పచ్చిపాలు, 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం పాలల్లో కలిసిపోయిన తర్వాత పక్క నుంచి ఒక మందపాటి పాన్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు వేసుకొని దీనిలో యాలకుల పొడి కానీ యాలకులు కానీ వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసి మిల్క్ పౌడర్ని ఉండలు లేకుండా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకుంటూ ఒక 20 నిమిషాలు పట్టిందండి బాగా పాలు మరగటానికి. ఇలా మరిగింది మీగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఇలా బాగా కలిసిన దానిలోంచి యాలకుల్ని తీసేసుకుందామండి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ పాలన్నిటిని వేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న నట్స్ని, పిస్తా, బాదాం, జీడిపప్పుని వేసానండి. వాటిని కూడా వేసి ఒక 6 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుతున్నవి దగ్గరగా అవుతున్నాయండి. ఇప్పుడు వీటిని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఒక పాన్ స్టవ్ మీద పెట్టి దానిలో 1 కప్పు పంచదార వేసి క్యారమలైజ్ అవడానికి ఉంచుకుందామండి. షుగర్ కరిగి క్యారమల్ అవుతున్నప్పుడే మీరు గరిటె పెట్టండి. బాగా కలిపిన తర్వాత మంచి లిక్విడ్ ఫామ్ అయిన ఈ క్యారమలైజేషన్ షుగర్ని పక్కన పెట్టుకొని స్టవ్ సిమ్ చేసుకొని దాని మీద పాలు పెట్టి కొద్ది చొప్పున వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. దూరంగా కూడా ఉండండి. షుగర్ సిరప్ వేసినప్పుడు తూలి మీద పడుతుంది. ఒకసారి కూడా వేయకండి, స్టవ్ అంతా మన మీద కూడా పడుతుంది. మొత్తం ఇలానే క్యారమల్ అయిన ఈ షుగర్ సిరప్ని అంతా వేసి ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే ఇంకా మంచి రుచి వస్తుందండి, రంగు కూడా పెరుగుద్ది. ఇలాగా బాగా వేసుకున్న దాన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారటానికి పక్కన ఉంచుకుందాం. బాగా చల్లారి మీగడ కట్టిన ఈ పాలని మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిలోని ఒక బ్రెడ్ స్లైసు, ఒక 1/2 కప్పు క్రీము వేసి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ లిక్విడ్ అంతా వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మంచి క్రీమీ టెక్స్చర్ తోటి సెమీ లిక్విడ్గా తయారైన ఈ లిక్విడ్ని కుల్ఫీ మౌల్డ్స్లో వేసి గట్టిగా సీల్ చేసుకోండి, గాలి వెళ్ళకుండా. అప్పుడే బాగా ఫామ్ అవుతుంది ఐస్ క్రీమ్. అలానే మిగిలిన లిక్విడ్ని ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఒక డబ్బాలో వేసుకొని, మీ దగ్గర ఐస్ క్రీమ్ డబ్బాలు ఉన్నా కూడా వేసుకోండి, దాంట్లో కూడా బాగా వస్తుంది. అలానే మిగిలిన నట్స్ ముక్కలన్నిటిని పైనుంచి వేసుకొని మూత గట్టిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 7 నుంచి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటే మంచి మలాయ్ కుల్ఫీ రెడీ అయిపోతుందండి.
ఇలాగా బయటికి తీసి పెట్టుకున్న దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసి ఐస్ క్రీమ్ స్కూప్స్తో కానీ ఇలాగా స్లైసుల్లాగా కానీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. అలానే ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసిన మలాయ్ కుల్ఫీ కూడా రెడీ అయిపోయిందండి. దాని మీద పిస్తాతో గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక వచ్చేది వేసవికాలమే కనుక మంచి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేని ప్రిజర్వేటివ్స్ లేని మలాయ్ కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ మలాయ్ కుల్ఫీ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్, ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.